ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లలకి హార్ట్ సమస్యలు వస్తున్నాయి. హార్ట్‌లో హోల్ గానీ, హార్ట్‌లో నర్వ్స్ తక్కువ ఉండడం గానీ, ఇలా హార్ట్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్ నాకు కూడా ఒకటుంది. ఆహ్, చెప్పుకోవాలంటే కొంచెం ఉంటది గదా! ఎలానో అందరిలాగా మనం లేమే అనంత బాధ ప్రతి క్షణం ఉంటది. కాకపోతే మనకి ఎంత పెయిన్ ఉన్నా మనల్ని బాగా చూసుకునే పేరెంట్స్ ఉంటే ఇదంతా మనకేం అనిపియదు. కాకపోతే నేను ఇప్పుడు హార్ట్‌కి ఎక్కడ చూపించుకుంటున్నాను అనేది మీకు చెప్తాను. తిరుపతి శ్రీ పద్మావతమ్మ చిల్డ్రన్స్ హార్ట్ కేర్ హాస్పిటల్ అనమాట. అయితే మేము నంద్యాల నుంచి తిరుపతికి బస్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని ఫర్ ఒక పర్సన్‌కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్ అయితే ఇద్దరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయరు. కాకపోతే అక్కడి నుంచి అలిపిరి రోడ్లో ఉంటుంది ఈ హాస్పిటల్. అలిపిరి రోడ్ తిరుపతి అలిపిరి రోడ్ శ్రీ పద్మావతమ్మ చిల్డ్రన్స్ హార్ట్ కేర్. నేను మిడిల్‌లో హాస్పిటల్‌ది ఫోటో కూడా వేస్తాను. లేదా మీరు గూగుల్ చేసుకున్నా కూడా రూట్ మ్యాప్ వచ్చేసిద్ది. ఆటో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే తోలుకొని వదులుతారు. చిల్డ్రన్స్ హార్ట్ కేర్ అని చెప్పండి. పద్మావతి బి బ్లాక్ చాలా ఉన్నాయి అదే లైన్‌లోనే. కాకపోతే చిల్డ్రన్స్ హార్ట్ కేర్ అని చెప్పండి. అక్కడ నుంచి తీసుకొని మేము అక్కడికి వెళ్ళి చూపించుకుంటున్నాము. నిజంగా సార్ మ్యామ్ ఎంత బాగా చూస్తారంటే చిన్న పిల్లలకి వాళ్ళని పట్టుకోవడమే కష్టము. అలాంటి పిల్లలకి హార్ట్‌కి ఆపరేషన్ చేస్తారు. అసలు డాక్టర్స్ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది ఇలాంటి విషయాలలో. కాకపోతే నేను ఇంతకుముందు హైదరాబాద్లో చూపించుకుంటుంటే ఏం రిజల్ట్ లేదు, చాలా ఇది అవుతుంటే ఇప్పుడు చాలా బెటరు. నేను నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. ఏదో రివ్యూ ఇవ్వాలంటే రివ్యూ కాదు, ఇది ఒక హెల్త్కి సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా నాకైతే చాలా క్యూర్ అయింది. ఇంకా కొద్దిగా ఉంది. మ్యామ్ వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేయకుండా మనకి సరిపోయేంతలోనే చూసి వాళ్ళు మనల్ని బాగా అంటే మనకి ఏ ప్రాబ్లము ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పేషెంట్కి చెప్పరు, వాళ్ళ తరపున వచ్చిన పేరెంట్స్కి చెప్తారు. నా ప్రాబ్లం కూడా నాకు చెప్పరు, మా డాడీకి చెప్తారు. అప్పటికి ఇప్పటికీ నేను రిపోర్ట్స్ చూసి కనుక్కుని కొద్దిగా క్యూర్ అయింది. అంత ఆస్తమా కూడా నాకు రావట్లేదు. రియల్గా చెప్తున్నా. ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కసారి హాస్పిటల్ కన్సల్ట్ కాండి. నేను ఏదో ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే నేను చూపించుకున్నాను కాబట్టి చెప్తున్నాను, లేదంటే చెప్పేదాన్ని కాదు. నేను నార్మల్గా వేటి గురించి ఎప్పుడు నేను ఎక్కడ చెప్పను. ఇది నా హెల్త్కి సంబంధించింది. మిగతా 10 మందికి కనీసం 10 మందిలో ఒక ఇద్దరికి యూజ్ అయినా కూడా బెటరే కదా ముందర అని చెప్తున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి ముందరికి ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో కూర్చుంటే నామాలు వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూ చూస్తేనే ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఫీలింగు, ఎంతో ఎనర్జీగా ఉన్నంత ఆ వ్యూ చూస్తే హాస్పిటల్ నుంచి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందరే పార్క్ ఉంటుంది. మీరు లోపల కూర్చోలేకపోతే 9కి కానీ 8కి కానీ ఓపీ ఇస్తారు. ఓపీ తీసుకుంటే అక్కడ మ్యామ్ వాళ్ళు తీసుకొని మన టైం ప్రకారం మనల్ని పిలుస్తారు. నిజంగా అంటే అసలు నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందా కాదా అని నేను ఎన్నిసార్లు అనుకున్నానో. కాకపోతే ఇప్పుడు దేవుడి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు కొంచెం క్యూర్ అవుతుంది. ఇంకా వాడాలి మందులు. ఇప్పుడు నేను చూపించుకోబట్టి 2 ఇయర్స్ 1.5 ఇయర్ అవుతుంది. నిజంగా అంటే నాకేమంతా అప్పుడంతలాగా లేదు. నేను ఆల్రెడీ హైదరాబాద్లో చూపించుకున్నాను, చాలా హాస్పిటల్స్ చూపించుకున్నాను. కాకపోతే ఎప్పుడే అంత రిజల్ట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు చాలా క్యూర్ అయింది. ఒక్కసారి విజిట్ కాండి. మీ అబ్బాయిలకి కానీ అమ్మాయికి కానీ హార్ట్ ప్రాబ్లం ఉంటే. నేను ఏదో చెప్తున్నానని అనుకోవద్దు. నాకు తగ్గింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ నచ్చకపోతే మీరు ఎక్కడ చూపించుకునే వాళ్ళు అక్కడ చూపించుకోండి. నిజంగా ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయినాం ఊరికి. ఇది గంగమ్మ తల్లి గుడి అనమాట. అయితే నేను మొత్తం వీడియో లాగా చేస్తే మన ఫాలోవర్స్కి కానీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి కానీ ఉపయోగపడుతుందని నేను వీడియో తీశాను అంతే. నువ్వేదో ఫేక్ రివ్యూ ఇస్తున్నావు ఇలాంటివన్నీ అనొద్దండి. నేను చూపించుకున్నాను కాబట్టి చెప్తున్నాను, లేదంటే నేను చెప్పేదాన్ని కాదు. ఎందుకు మరి ఇంతిరాన చెప్తున్నాను అంటున్నావు అక్క అంటే, నేను చూపించుకున్నాను. ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను.
శ్రీ పద్మావతమ్మ చిల్డ్రన్స్ హార్ట్ కేర్. ఇదే చెప్పండి ఆటో వాళ్ళకి, కరెక్ట్ అదే ప్లేస్లో తీసుకొని పోయి దించుతారు. తిరుపతి రోడ్స్ ఉంటాయి వేరే లెవెల్. మళ్ళీ నంద్యాల వాళ్ళకైతే రేణిగుంట్ల వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్రైన్ ఒకటి ఉంది. తిరుపతి నుంచి రేణిగుంట్లకి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్లో దింపుతారు. రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 o'clockకి ఒక ట్రైన్ ఉందన్నమాట, మామూలుగా డెమో ట్రైన్. రేణిగుంట్ల టు నంద్యాల ఆగుద్ది. నంద్యాలకి మోస్ట్ ఆఫ్ 8:30-9 అంతా రీచ్ అయిపోతుంది డెమో. తిరుపతికి వచ్చే భక్తులకు కూడా ఇది యూజ్ అవుతుంది, అంటే నంద్యాల సైడ్ వాళ్ళకి చెప్తున్నాను. ఒకసారి మీరు వేర్ ఈజ్ మై ట్రైన్లో కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.